భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః. అమ్మవారు దివ్యభూషణ సమూహములతో ప్రకాశిస్తున్నారు. ఇవి మొత్తం అమ్మవారి శరీరంలో భాసిస్తున్నటువంటి అలంకారాలన్నింటినీ ఈ నామంతో ధ్యానించవచ్చు. అమ్మవారి అలంకారం అంటే ఎవరో తయారు చేసి అమ్మవారికి ఇచ్చినవి కావు. అమ్మవారి దివ్యస్వరూపంతో అవి సహజంగా ఉన్నాయి. దీన్ని బట్టి అలంకారములని మంత్రములే, దివ్యశక్తితో కూడినవే. అందుకే అమ్మవారి ఆభరణములు దివ్యభూషణములు. దివ్య అని చెప్పడంలోనే విశేషం ఉన్నది. అది అలౌకికము అని చెప్పడం. ఈ మానవాది లోకాల్లో దొరికేవి కావవి. దివ్యమైన అలంకారములు, అవి మంత్రమయాలు. ఆభరణ స్తుతి అని ఒక ప్రత్యేకమైన మంత్రభాగం ఉంటున్నది. దీన్ని బట్టి ఆభరణములు అంటే మంత్ర విశేషాలే. అవి దివ్యములు అంటే దేవతాస్వరూపములు అని చెప్తూ దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః. దివ్యమైన అలంకారములు ధరించినటువంటి తల్లి. ఇలాగా అమ్మవారి యొక్క విశాలమైనటువంటి ఆ వస్త్రధారణతో వర్ణిస్తూ పాదముల వరకు తీసుకువెడుతున్నారు. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.